ఖాళీ టైంలో లైక్ యువర్ పర్సనల్ లైఫ్ ఏంటి? సో వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్? Okay. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, నేను చేస్తారు? షూట్ లేకుంటే నేను ఎక్కువగా లైక్ ఐ లవ్ టు బీ ఇన్ జిమ్ ఫస్ట్. ఓకే. వర్కౌట్ చేస్తాను. అదర్వైజ్ ఇంకా జిమ్ అంటే రోజంతా ఉండలేం, కానీ ఒక 2-3 గంటలు జిమ్ చేసుకున్న తర్వాత ఐ వాంట్ టు వాచ్ మూవీస్. మాకు యాక్టర్స్కి కానీ సినిమా రిలేటెడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అదృష్టం ఏంటంటే మిగతా వాళ్ళు సినిమాని ఒక టైంపాస్ కోసం చూస్తారు, కానీ మాకేంటంటే సినిమా ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు దాంట్లో ఏం నేర్చుకోవచ్చు, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అనేది కూడా ఒక లెర్నింగ్ లెసన్స్ లాగా. సో ఒకరు షూట్ లేకపోతే యాజ్ ఐ సెడ్ స్క్రిప్ట్స్ రాసుకోవడం ఆర్ వాచింగ్ మూవీస్. మూవీస్ అంటే ఇంకా మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, అలా ఎన్ని కుదురుతాన్ని. ఓకే. సో మీరు జిమ్ చేస్తా అంటున్నారు కదా, మరి తింటారు కూడా? తింటాను, బట్ నా డైట్ కొంచెం కంట్రోల్డ్గా ఉంటుందండి. 7:30కి డిన్నర్ క్లోజ్ నాది. సో యా, మార్నింగ్ నా ముందు తీసుకొచ్చి అన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ పెట్టినా ఆఫ్టర్ 7:30 ఆర్ 7:45 ఇంకా దాటిందంటే ఇంకా ఐ కాంట్. దట్స్ నైస్. అంటే స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను 6 o'clock నాకు షూట్ అయిపోతుంది, ఇంటికి చేరుకొని 7:30 కల్లా డిన్నర్ చేద్దాం అనుకుంటాం కదా. ఈ గ్యాప్లో ట్రాఫిక్ జామ్ ఏదో జరిగి 7:30 క్రాస్ అయింది అనుకోండి, ఇంకా అయిపోయింది, స్కిప్ అంతే. అదేంటి మనం ఇంటికి వెళ్ళి తిందాం అనుకున్నాం కదా, ఇదే లేదు, ఓన్లీ లిక్విడ్స్ అప్పుడు, ఏదైనా సూప్ కానీ అంతే తప్ప నో సాలిడ్స్ ఆఫ్టర్ 7:30. సో అట్లా కొంచెం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలని పెట్టుకున్నాను. బికాస్ if you control your hunger, then you can control anything. Correct. So that is my food. ఎక్కువగా బ్రౌన్ రైస్ ఎక్కువ తింటా ఉంటాము. వైట్ రైస్ వీక్లీ once or twice. Otherwise preferably brown rice. Okay. And you eat non-veg too? Non-veg too, but only 3 days in a week. Acha. 3 days కంటిన్యూగా తింటా అని చెప్పట్లేదు, ఓన్లీ 3 days I can eat, and ఆ 3 days లో తింటే తినొచ్చు, లేకుంటే లేదు అంతే. బట్ రిమైనింగ్ 4 days ప్యూర్ వెజిటేరియన్. That's nice. Good. Yeah. And now we have heard that your upcoming project as a director, it will be coming soon in OTT. Right. What else? What are the other plans other than that? నేను యాక్చువల్గా యాక్టింగ్ చేసుకుంటూ నేను చెప్పినట్టుగా ఖాళీగా ఉన్నప్పుడు స్క్రిప్ట్స్ రాసుకుంటుంటానండి. టైం వేస్ట్ చేయడం ఎందుకు, లైక్ నాకు ఆఫర్స్ రాలేవని దాని మీద నేను ఫోకస్ చేస్తూ ఉండకంటే స్క్రిప్ట్స్ రాసుకుంటూ నా ప్రయత్నాలు నేను చేస్తున్న టైంలో కొన్ని స్క్రిప్ట్స్ రాసుకున్నాను. ఆహా వాళ్ళని అప్రోచ్ అయ్యాను, ఇలా స్క్రిప్ట్ ఒకటి ఉంది అంటే ఓకే దెన్ బాగుంది ఇది, బట్ మీరు డైరెక్షన్ చేస్తూ యాక్టింగ్ అంటే కష్టం అవుతుంది కదా, ఎలా చేద్దామంటే అప్పుడు ఐ సెడ్ ఐ విల్ డైరెక్ట్ ఇట్, విల్ హ్యావ్ అనదర్ యాక్టర్. ఆ స్టోరీకి కరెక్ట్గా యాప్ట్ అయ్యేది రాజ్ తరుణ్, అందుకని సో వీ హ్యావ్ టేకెన్ రాజ్ తరుణ్ గారు అండ్ వీ నరేటెడ్ ద స్టోరీ, హీ లైక్డ్ ఇట్. ఆ మూవీ ఇప్పుడు కంప్లీట్ అయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, వెరీ సూన్ ఇట్ విల్ బి స్ట్రీమింగ్ ఆన్ ఆహా. అండ్ అదర్ దెన్ దట్ నేను ఇది చేస్తున్న ప్రాసెస్లో మా ఫ్రెండ్ ఒకతను రాసుకున్న స్టోరీకి నేను సపోర్ట్ చేశాను. అప్పుడు నౌ వీ డిసైడెడ్ దట్ ఓకే ఐ విల్ యాక్ట్ అండ్ హీ విల్ డైరెక్ట్ ఇట్. సో వెన్ ఐ యామ్ యాక్టింగ్ హీ ఈస్ డైరెక్టింగ్, and if I am directing, someone else is acting. That's nice. So you'll be coming into a lead position now? Yes, I'm doing a lead character in that. Yeah. So it's a different type of story. కొంచెం అద్రి అభి జబర్దస్త్ కామెడీ అన్నీ కాకుండా అక్కడ నుంచి బయటకు వచ్చేయడానికి ఇట్స్ అ సీరియస్ ఫిల్మ్ విత్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక కల్ట్ దాంట్లో ట్రై చేస్తున్నాం మేము. ఎందుకంటే రెగ్యులర్గా ఆల్రెడీ కామెడీలో 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారు జబర్దస్త్లో మమ్మల్ని, సేమ్ కంటెంట్ కాకుండా డిఫరెంట్గా ఇద్దామని ట్రై చేస్తున్నాం. సో బోత్ థింగ్స్ అండి, ఒకటి యాక్టింగ్ రెడీగా ఉంది చేయడానికి అండ్ డైరెక్షన్ చేస్తున్న మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. That's nice. So you have got different ways now. You are directing and somebody else is acting. And somebody else is directing, you are acting. Correct. That's nice.